వాచాలకులు తల్లులే అని లోకంబులు పలుకుకావున. శివుడు తన మీద పెట్టలేదు, లోకంబులు పలుకుతుంటాయి. అందుకని నీ వద్రీషు ఇల్లాలితో మేనకాదేవి దగ్గర జాగ్రత్త సుమా. ఆయనకి ఏముంది, ఎంత ఉంది ఇన్ని అడుగుతుంది. ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి, ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు. కాబట్టి వాళ్ళని పంపించాడు. వాళ్ళు చూశారు, వెనక్కి వచ్చారు. మేనకాదేవి ఒప్పుకుంది, హిమవంతుడు ఒప్పుకున్నాడు. చాలా అందమైందయా, నీకు తగిన ఇల్లాలన్నారు. సంతోషించారు. అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు. వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు. ఏమి చెప్పండి అన్నాడు. అయ్యా, మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు, మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు. హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపోభూములు ఉండవు, ఎవరూ తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు. అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి.